ఈ సమయం ముందు మన మాటలు ఉప్పు వేసినట్టు ఉండాలంట. యేసు ప్రభు వారు స్వయంగా చెప్పిన మాట ఏంటంటే, మీరు లోకములు ఉప్పై ఉన్నారు. మనము ఉప్పై ఉన్నాం అంటే అనేకులకు మనం రుచికరంగా ఉండాలి. దేవుని స్తోత్రం. అనేకులకు దేవుని స్తోత్రం రుచికరంగా ఉండాలి, వెలుగుగా ఉండాలి. దేవుని స్తోత్రం, స్థుతులు. దేవుడు ఆ విధంగా దేవుడు మనల్ని కోరుకున్నాడు. స్థుతులు. మనం అలా ఉండాలి. లోకానికి మనం ఉప్పై ఉండాలి, వెలుగై ఉండాలి. దేవుని స్తోత్రం. కాబట్టి దేవుని ప్రజలైనటువంటి మనము ఆ రీతిగా ఉండాలి. ఉప్పు నిస్సారమైతే అది దేనికి దేవుని వలన సారము పొందును. ఉప్పు నిస్సారమైతే అదెందుకు పనికిరాదంట. దేవుని స్తోత్రం. అదే ఉప్పు మంచిగా ఉన్నట్టయితే అది రుచినిస్తుంది. దేవుని స్తోత్రం. ఆ పదార్థం పాడవకుండా దేవుడు ఆ పదార్థం పాడవకుండా ఉప్పు భద్రపరుస్తుంది. కాబట్టి అనేకులకు మనం అలాగా వెలుగుగా ఉప్పుగా ఉండమని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ విధంగా అనేకులకు మనం వెలుగు ఇచ్చేవారముగా. దేవుని స్తోత్రం. కొంతమంది మాట్లాడితే వినబుద్ధి వేస్తుంది. దేవుని స్తోత్రం. అలాగా ఆ విధంగా అనేకులకు మనం ఉప్పుగా వెలుగుగా దేవుడు ఉండమని చెప్తున్నాడు. దేవుడి మాట దీవించిన కాక.